నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో బీరకాయ శనగపప్పు కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక చిన్న 4 బీరకాయలు, ఒక గ్లాస్ శనగపప్పు తీసుకున్నాను. ఈ శనగపప్పుని ముందుగా మంచిగా వాటర్ పోసి ఒక 3-4 టైమ్స్ కడిగాను. ఎందుకంటే ఇందులో పౌడర్ అది యాడ్ చేస్తారు కాబట్టి 3-4 టైమ్స్ కడిగాక 10 మినిట్స్ పక్కన ఉంచాను. నానిన తర్వాత విజిల్స్ ఇప్పించాను. 3-4 విజిల్స్ సరిపోతాయి. మనం ముందుగా చూపించుకున్న బీరకాయలను కట్ చేసి పొట్టు తురిమి కట్ చేసుకున్నాను. బీరకాయతో పాటు ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు రెడీ చేసుకున్నాను. ఒక కడాయి తీసుకొని నూనె వేసుకున్నాను. నూనె వేడైన తర్వాత ఆవాలు, అదేవిధంగా జీలకర్ర వేసి చిటపటలాడినాక వెంటనే ఆనియన్ యాడ్ చేశాను. ఇది కూడా కొంచెం ఫ్రై అయ్యాక పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాను. ఇవి కొంచెం మంచిగా ఫ్రై చేశాను. ఒక 2-3 మినిట్స్ తర్వాత కరివేపాకు యాడ్ చేశాను. కరివేపాకు కూడా చిటపటలు ఆడిపోతుంది కదా. ఇప్పుడు మళ్ళీ కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి, బ్రౌన్ కలర్ వచ్చే వరకు. ఇలా 2-3 మినిట్స్ నేను ఫ్రై చేసుకున్నాను. ఇప్పుడు దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్, అదేవిధంగా పసుపు కూడా యాడ్ చేశాను. వీటిని మంచిగా ఫ్రై అయ్యేలా కలిపాను, అడుగంటుకోకుండా. మనం ముందు కట్ చేసి పెట్టుకున్న బీరకాయల్ని యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి. అన్నీ మిక్స్ అయ్యేలాగా ఇలా కలుపుకోవాలి. ఇలా తర్వాత మూత పెట్టేసుకుందాము. కాసేపు అయిన తర్వాత మనం ఉడకబెట్టుకున్న శనగపప్పుని వాటర్ వంపేసి పక్కన ఉంచుకుందాము. ఇప్పుడు మనం మూత తీసి చూస్తే కొంచెం మగ్గింది కదండి. ఇప్పుడు దాన్ని మళ్ళీ కలుపుకుందాము ఒకసారి. దీనిలో రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకున్నాను. దీన్ని మళ్ళీ మూత పెట్టి కాసేపు అయిన తర్వాత తీస్తే ఇలా వాటర్ వచ్చేసాయి. ఎందుకంటే మనం సాల్ట్ వేసాం కాబట్టి వాటర్ ఊరుతుందన్నమాట అందులో. ఆ వాటర్తో ఉడికితే బాగుంటుందండి. దానిలోనే కొంచెం కారము, మన రుచికి సరిపడినంత కారం వేసుకున్నాను. అదేవిధంగా ధనియాల పొడి ఇది. ఇప్పుడు నేను గరం మసాలా కూడా వేసుకున్నాను. అదేవిధంగా జీలకర్ర, మెంతులు, వేయించిన జీలకర్ర మెంతులతో చేసిన పొడి వేసాను. పచ్చిమెంతాకు ఉంటే పచ్చిమెంతాకు వేసుకోవచ్చండి. అది లేనప్పుడు ఇది యాడ్ చేసుకోవచ్చు. దీన్ని మంచిగా కలిపేసుకొని ఒక 5 మినిట్స్ మళ్ళీ లిడ్ పెట్టి ఉడికించుకున్నాను. ఇప్పుడు ఇలా వాటర్ వచ్చేసాయి కదండి, ఆయిల్ వాటర్ తేలేంత వరకు ఉడికించాలి. దీనిలో మనం ఇప్పుడు ముందుగా ఉడకబెట్టుకున్న శనగపప్పుని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు శనగపప్పు ముందు ఉడికిన కర్రీ మొత్తం మిక్స్ అయిపోవాలి. మంచిగా కలిపేసుకొని ఒక 5 మినిట్స్ అలా కలుపుతూ ఉండాలి. ఒక 2-5 మినిట్స్. దీనిలో కొత్తిమీర యాడ్ చేసుకున్నాము. అయిపోయిందండి బీరకాయ శనగపప్పు కర్రీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.